తాజ్ వర్సెస్ తేజో వివాదం మళ్లీ మొదలైంది. ముంతాజ్ బేగంపై ప్రేమతో షాజహాన్ కట్టించిన ఈ తాజ్ మహల్ పై రచ్చ మొదటికొచ్చింది. ఇప్పటికే కోర్టుల్లో తాజ్ మహల్ పై అనేక పిటిషన్లుండగా ఇప్పుడు మరో పిటిషన్ దాఖలవడం, దానిపై కోర్టు కూడా రెస్పాండ్ అవడంతో టోటల్ పిక్చర్ మరో టర్న్ తీసుకుంది. అసలు తాజ్ మహల్ పై దాఖలైన పిటిషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమకు చిహ్నంగా ఉన్న తాజ్ మహల్ పై మళ్లీ వివాదం మొదలైంది. అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజ్ మహల్ కాదు, ఇది తేజో మహల్ అని. ఇందులో పురావస్తు శాఖ నిర్వహించే సర్వేలో వీడియో చిత్రీకరణకు అడ్వకేట్ కమిషనర్ నియమించాలని పిటిషన్ దాఖలైంది. దీంతో కేంద్రానికి పురావస్తు శాఖకు నోటీసులు జారీ చేసింది అలహాబాద్ హైకోర్టు. ఇప్పటికే తాజ్ మహల్ పై వివిధ కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తాజ్ కాదు, తేజో మహల్ అంటూ వాదనలు కూడా వినిపిస్తున్నారు. శివాలయంపై తాజ్ ను నిర్మించారంటున్నారు కొందరు భక్తులు. తాజ్ ను తవ్వితే శివాలయం బయటపడుతుందని పిటిషన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు లేటెస్ట్ పిటిషన్ తో అలహాబాద్ హైకోర్టు కూడా పురావస్తు శాఖ ఏఎస్ఐకి నోటీసులు ఇచ్చింది. తాజ్ మహల్లో సర్వే నిర్వహిస్తే దానిని వీడియో చిత్రీకరణ చేయాలన్న డిమాండ్లపై స్పందించాలని కోరుతోంది. అసలు ఇది తాజ్ మహలా, తేజో మహలా? భక్తుల వాదనేంటి? తేజో మహాలయం నుంచే తాజ్ మహల్ గా పేరు మార్చారంటున్నారు భక్తులు. మూసున్న గదుల్లో హిందూ దేవతల విగ్రహాలున్నాయనేది వారి వాదన. మొత్తం తాజ్ మహల్లో ఉన్న 22 గదులు తెరవాలని 2022లోనూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 2017లోనే ఏఎస్ఐ ఇచ్చిన రిపోర్ట్లో ఇక్కడ శివాలయం ఏదీ లేదని చెప్పిన వరుస పిటిషన్లతో కోర్టులు నోటీసులు జారీ చేస్తున్నాయి. ఎందుకంటే తాజ్ పై కొన్ని అలంకార నమూనాలు, కమలాకార రూపాలు, కలశం గుర్తులున్నాయని, ఇవన్నీ శివాలయానికి చెందినవే అంటున్నారు. తాజ్ మహల్లో మొత్తం 109 చారిత్రక ఆధారాలున్నాయంటూ ఒక పుస్తకం ప్రచురణ కూడా అయింది. తాజ్ మహల్ కట్టిన భూమి కూడా జైపూర్ రాజవంశీకులైన కుష్వాహాలకు చెందిందన్న వాదనలున్నాయి. తాజ్ మహల్ ను షాజహాన్ కట్టలేదు, అప్పటికే ఉన్న నిర్మాణాన్ని మార్చారన్నది భక్తుల అభిప్రాయం. సమచతురస్ర నిర్మాణం, మధ్యలో గర్భగుడి లాంటి నిర్మాణం, ఇవన్నీ శివాలయానికి గుర్తులే అంటున్నారు. శాస్త్రీయ సర్వే చేయాలి, మూసున్న గదులు తెరవాలి అనేది ప్రధాన డిమాండ్లు. తాజ్ కాదు, తేజో మహాలయం అనేది పిటిషనర్ల వాదన. తేజో అంటే తేజస్సు, లేకపోతే శివజ్యోతి అని అర్థం. మహాలయ అంటే దేవాలయం అని అర్థం. దీన్ని ఆక్రమించి తాజ్ మహల్ గా షాజహాన్ మార్చారంటున్నారు. తాజ్ మహల్లోకి వెళ్లి అన్ని గదులు తెరిస్తే హిందూ దేవతా విగ్రహాలు బయటపడతాయని, తవ్వితే శివలింగం కూడా బయటపడుతుందంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్న చరిత్ర ఏం చెప్తోంది చూద్దాం. ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆగ్రాలోని యమునా నది ఒడ్డున 17 హెక్టార్లలో తాజ్ మహల్ నిర్మాణం జరిగింది. తన 14వ బిడ్డకు జన్మనిస్తూ 1631లో మరణించింది షాజహాన్ భార్య ముంతాజ్ బేగం. ఆమెపై ఉన్న ప్రేమకు చిహ్నంగా చక్కని సమాధి కట్టాలని భావించాడు అప్పటి మొఘల్ చక్రవర్తి షాజహాన్. 1632 అంటే ఆమె చనిపోయిన తర్వాతి సంవత్సరమే ప్రారంభమైంది తాజ్ మహల్ నిర్మాణం. 1648లో ప్రధాన తెల్ల పాలరాయి సమాధి పూర్తయింది. అంటే 16 ఏళ్ల పాటు ప్రధాన మహల్ నిర్మాణం జరిగింది. 1653 నాటికి తాజ్ మహల్ సముదాయం నిర్మాణం మొత్తం పూర్తయింది. ఈ నిర్మాణం ఇస్లామిక్, పర్షియన్, తుర్కీ, భారతీయ వాస్తు శాస్త్రాల ప్రకారం నిర్మించారు. కొన్ని రోజులకే షాజహాన్ చనిపోయినా అతడు కట్టించిన తాజ్ మహల్ మాత్రం మిగిలిపోయింది. అయితే బ్రిటిష్ కాలంలో తాజ్ మహల్ చుట్టూ ఉద్యానవనాల రూపకల్పన జరిగింది. లార్డ్స్ కర్నన్ కాలంలో తాజ్ సంరక్షణ, పునరుద్ధరణ పనులు జరిగాయి. బ్రిటిష్ ప్రభుత్వంలో తాజ్ మహల్ ను ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొని ఒక కొలిక్కి తీసుకొచ్చారు. ఇక స్వాతంత్రం తర్వాత భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ ఆధ్వర్యంలోకి తాజ్ మహల్ వెళ్లిపోయింది.